యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సాక్ష్యం పెట్టుకుంటారా? సాక్ష్యం. ఈ సాక్ష్యం ఎలా చూపిస్తారో మేము చూస్తాం. అర్థమైంది కదా, ఆ వీడియో నేనే డిలీట్ చేశాను. ఎమ్మెల్యే గారు చూసారా, ఆ రోజు మేము వీడియో తీసుకుంటే దాన్ని డిలీట్ చేశారట. మా అమ్మ అని చెప్పలేదు కానీ ఆవిడ పెద్ద కంత్రిదండి. అందుకే ఆ రోజు మా ముందు ఈ షాపు తీయిస్తామని మాటిచ్చి ఈ రోజు ఇచ్చిన మాటకు సంబంధించిన వీడియోని డిలీట్ చేసింది. ఆవిడకి ఏ శిక్ష వేస్తారో మీరే చెప్పండి ఎమ్మెల్యే గారు. నోరు ముయ్యవే. అయ్యా ఎమ్మెల్యే గారు, జరుగుతున్న ఘోరాలకి నేరాలకి ఈ చిట్టమ్మ వాళ్ళమ్మే బాధ్యులండి. వీళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేదంటే మా ప్రజలందరితో నిరాహార దీక్ష చేయించుకుంటారా? అవును, ఈ కళ్ళు షాపు కనుక తీయకపోతే మేమందరం ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. కోకిలమ్మ, 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 కోకిలమ్మ. బావా, కాంతమత్త మన ప్లాన్ ని మొత్తం తారుమారు చేసేసింది. మనం ఇప్పుడు ఆమె ప్లాన్ ని తారుమారు చేయకపోతే జనాలందరి ముందు మా అమ్మ తప్పు చేసినట్టు అవుతుంది బావా. అవును చిట్టమ్మా, మనకి ఎక్కువ సమయం కూడా లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళతో మాటలేంటండి? ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే అందరు కలిసి ఎరగొట్టేయాలి. కరెక్ట్ గా చెప్పావురా పులి. అందరం కలిసి ఎరగొట్టాలి. చిట్టమ్మ, నువ్వేనా ఇలా చెప్పేది? అవునండి, తప్పు చేసింది ఎవరైనా సరే ఇరగొట్టి తీరాల్సిందే, సర్వనాశనం కావాల్సిందే. చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే దగ్గరుండి మీ అమ్మని కొట్టిస్తావా? ఆగు బావా, ఓ పుల్రాజు గాడు బ్రహ్మాండమైన ఐడియా చెప్పాడు. పాపం చిట్టమ్మకి పిచ్చెక్కినట్టుంది, అందుకే పిచ్చివాగుడు వాగుతుంది. పిచ్చేం పట్టలేదు, నిజం చెప్పింది. ఇంకా ఎందుకు ఆలస్యం? జనాలంతా కలిసి ఎరగొట్టేయండి. అవును, ఇరగొట్టాల్సిందే. కాకపోతే మా అమ్మని కాదు, ఈ కోళ్ళు కాంపౌండ్ని. పద్మపిని రెండెళ్దాం. అక్క రండి. అక్క అమ్మా అమ్మా, అయ్యో బాబు, అత చాలు, పదండి వెళ్దాం.
సభాష్ చిట్టమ్మ సభాష్. ఈ నేరాలన్నిటికీ, ఈ అసాంఘిక కార్యక్రమాలన్నిటికీ కారణం మీ అమ్మని అందరూ అపోహపడ్డారు. కానీ ఈ కళ్ళు దుకాణాన్ని ఎప్పుడైతే నాశనం చేశారో ఆ క్షణమే మీలో ఎలాంటి స్వార్థం లేదని, జరిగిన దానికి మీకు ఎలాంటి సంబంధం లేదని నాతో పాటుగా ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. నిజంగా కోకిలమ్మే గనక ఈ షాపును నడిపించినా, లేదంటే అందులో అసాంఘిక కార్యక్రమాలు జరిపించినా ఈ షాపు నాశనం చేయడానికి ఒప్పుకునుండేది కాదు. కానీ ప్రజల ముందు నిలబడి తనే స్వయంగా ఈ షాపును నాశనం చేసింది. అంటే జరిగిన దాంట్లో ఆవిడ తప్పేమీ లేదని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి కాంతమ్మ మాటలు నమ్మి కోకిలమ్మను అపార్థం చేసుకున్నందుకు జనాలందరి సమక్షంలో ఆవిడికి నేను క్షమాపణలు చెప్తున్నాను. అవును ఎమ్మెల్యే గారు, మా కాంతమ్మత్త తన తెలివితేటలతో మిమ్మల్నే కాదు ఇక్కడున్న జనాలందర్నీ తప్పుదోవ పట్టించింది. అందుకు క్షమాపణలు చెప్పాల్సింది మీరు కాదు ఎమ్మెల్యే గారు, ఈవిడ. చెప్పు కాంతమ్మత్త, మర్యాదగా అందరి ముందు మా అమ్మకి క్షమాపణలు చెప్పు. లేదంటే అసలు మత్తు పదార్థాలు తెచ్చిందెవరో, పేకాట ఆడించిందెవరో ఆళ్ల నోటితోనే చెప్పించాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఎందుకు సిటీ, నేను చెప్తాను. ఇదిగో ఈ పులిరాజు గారు కోటిగా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ పెట్టి నాతో ఈ ఏదో పనులన్నీ చేయించారు. ఎమ్మెల్యే గారు, మా బావ చెప్పింది విన్నారు కదా. వీటన్నిటికీ కారణం మా అమ్మే. దీనికి క్షమాపణ చెప్పాల్సింది కూడా మా అమ్మే. మాట్లాడవేంటమ్మా? అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పడానికి ఏముందిరా? ఈ పులిగాడు కోటిగాడి సంగతి కాకినాడ ప్రజలకి తెలియకపోతేగా. డబ్బు కోసం ఆ ఇద్దరు ఎదవలు ఎంతకన్నా తెగిస్తారు. అందుకే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటారు. వాళ్ళకి దేహశుద్ధి చేస్తే కాని మరోసారి ఇలాంటి పని చేయరు. నా కాకినాడ ప్రజలారా, వాళ్ళిద్దరిని కుమ్మి పారేయండి. ఇదేంట్రా కాతం గారు ఇలా ఇరికించేశారు? ఒరే కోటిగా, మనం దొరికిపోయామంటే పురుషులోకి ఎముక లేకుండా సున్నం చేసేస్తారా? పారిపోదాం పదరా. ఏది ఏమైనా వివరాలు తెలిసేంత వరకు ఆవేశపడకూడదని నాకు కూడా ఇప్పుడే అర్థమైందమ్మా. మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి. ఈ ఘనతంతా చిట్టమ్మది. చిట్టమ్మే గనక ఈ షాపుని కూలగొట్టాలి అని ఆలోచన చెయ్యకపోతే మనందరి ముందు కోకిలమ్మ దోషిలాగే నిలబడుండేది. ఈ క్రెడిట్ అంతా చిట్టమ్మదే. మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి, మిఠాయి కొట్టు చిట్టమ్మకి. నా యదవ జన్మ, ఇప్పుడు కూడా ఓడిపోయాను. చిట్టెమ్మా, నిన్ను వదల్నే, ఇంతకింత పగ తీర్చుకుంటాను. నాన్న వర్మ,
మీ నాన్నని పెళ్లి చేసుకోవటం కోసం అటు తల్లిని ఇటు ఇద్దరు అన్నల్ని ఎదిరించి ఆ ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా వాళ్ళందరికీ దూరంగానే బ్రతికాను. ఏదో ఒకరోజు నన్ను మన్నించకపోతారా, నన్ను మళ్ళీ ఆ కుటుంబంలో కలుపుకోకపోతారన్న ఆశతోనే బ్రతికాను. కానీ ఆశ తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మా ఆ మాటలు? నీకేం కాదమ్మా, నా ప్రాణం ఇచ్చైనా నిన్ను కాపాడుకుంటానమ్మా. దయచేసి నువ్వు అలా మాట్లాడకమ్మా, నాకేడుపు వస్తుందమ్మా. మానస, ఏంటా మాటలు? చూడు, నీ మాటలకు వాడు ఎలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడో. నువ్వు నిత్య సుమంగళిగా నిండు నూరేళ్లు బతుకుతావు. నా మాటలు నమ్ము. మీ మాటలే నా ప్రాణాన్ని నిలబెట్టేటట్టయితే ఈ మందులు, ఈ ట్రీట్మెంట్లు ఇవన్నీ ఎందుకండి? ప్లీజ్ అమ్మా, నువ్వలా మాట్లాడకమ్మా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఇప్పుడేంటి, నువ్వు నీ పుట్టింటి వాళ్ళని చూడాలి, వాళ్ళని నువ్వు కలవాలి, అంతే కదా? అవునన్నా, నేను చచ్చేలోపు మా అమ్మని, మా అన్నల్ని చూడాలన్నదే నా చివరి కోరికనన్నా. అసంభవం మానస. నీకు అనారోగ్యంగా ఉందని, నువ్వు మంచాన పడ్డావని చెప్పినా కూడా ఆ ఇంటి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాంటి వాళ్ళు మన అబ్బాయి వెళ్ళి అడిగినంత మాత్రాన వాళ్ళు చూడటానికి వస్తారని ఎలా అనుకుంటున్నావు? వస్తారు నాన్న, నేను తీసుకొస్తాను. అమ్మ కోసం అవసరమైతే వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను. నా కన్నీళ్లతో వాళ్ళ పాదాలు కడుగుతాను. కానీ తన పుట్టింటి వాళ్ళని చూడాలి అన్న అమ్మ కోరిక మాత్రం ఖచ్చితంగా తీరుస్తాను. నిజమా వర్మ? నా కోసం మా అన్నయ్యలు, మా అమ్మ వస్తారా నాన్న? వాళ్ళని నా కళ్ళారా చూస్తానా నాన్న? వాళ్ళు వస్తారో లేదో నాకు తెలీదమ్మా, కానీ నీకోసం, నీ బిడ్డగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకు రారమ్మా? నువ్వేమన్నా పరాయిదానివా? అయినా నువ్వు వీరనారాయణ మామయ్యకి, శేషమాంబ అమ్మమ్మకి స్వయాన కూతురువి. వీరనారాయణ మామయ్యతో స్వయంగా నేనే మాట్లాడతాను. నీ ఆరోగ్యం గురించి వివరించి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాను. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నాన్నా, నీ మాటలు వింటుంటే వాళ్ళని చూసినంత ఆనందంగా ఉంది నాన్న. త్వరగా ఫోన్ చేయి నాన్న, త్వరగా ఫోన్ చేయి. సరేనమ్మా, ఇప్పుడే చేస్తాను. ఒక్క నిమిషం. పొరపాటున మావయ్య నా మాటలకి రియాక్ట్ అవ్వకపోతే అమ్మ ఇంకా బాధపడుతుంది. అమ్మా, ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు, నేను పక్కకెళ్ళి మాట్లాడొస్తాను. ఇప్పుడే వస్తాను. అలాగే నాన్న. ఎవరిది కొత్త నెంబర్? ఎక్కడో ఈ ఫోన్ నెంబర్ చూసినట్టుందే. హలో, వీరనారాయణ మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? మావయ్య, నేను మావయ్య శేఖర్ వర్మని మాట్లాడుతున్నాను. శేఖర్ వర్మ? నేను మావయ్య. చాలా రోజుల నుంచి మంచం మీదే ఉంది మావయ్య. తను మాకు దక్కుతుందో లేదో కూడా
తెలీదు మావయ్య. చూడు, నీ నాటకాలని నాకు తెలుసురా. తన హెల్త్ బాలేదని చెప్పగానే అయ్యో నా చెల్లెలు అని పరిగెత్తుకుంటూ వచ్చేంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా నీకు? నిజం మావయ్య, అమ్మకి నిజంగానే హెల్త్ బాలేదు. కావాలంటే నువ్వే వచ్చి చూడు. వద్దు, మీ నాన్న దొంగ నాటకాలని నాకు తెలుసురా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ అమ్మ మొహం మేం చూడట్లేదని, తనకి రోగం వచ్చిందని, మంచాన పడిందని అబద్ధం చెప్తే కుక్కల్లాగా తోకొప్పుకుంటూ వస్తామని మీ నాన్నే ఈ విధంగా ఫోన్ చేయమనుంటాడు. పోయి మీ నాన్నకు చెప్పు, వీరనారాయణ మనలాంటి చచ్చు తెలివితేటలకి లొంగేవాడు కాదని. పని చేస్తాను, తేల్చుకుంటాను. నువ్వు కాలు దూతుంది ఎవరి మీదో తెలుసా? నువ్వు కట్టుకున్న నీ మొగుడు మీద. తెలుసురా తమ్ముడు, ఈ చికెన్ మొహమోడిని వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని బతిమాల విన్నాడా? తెగేసుకుంటూ తగుదనమ్మా వెళ్ళాడు. సమయానికి నేను చిట్టమ్మ వెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి జైల్లో బాత్రూంలు కడుగుతూ ఉండేవాడు. నేను వదిలిపెట్టి చిట్టమ్మ నన్ను వదలండి. వదలు తమ్ముడు, వదలు. నన్ను ఆపద్దు, నేనేసేయాలి అంతే. నిన్ను వదిలిపెట్టను. తాడు పెడు తేలిపోవాల్సిందే. నా మాట నీలు ఏంటి ఈ ఆవేశం? అమ్మా నువ్వు మాట్లాడుకో. మాట్లాడవంటే ఈ చాట చీపురు నీ మీద తిరిగేస్తా. ఈ రోజు మీ అన్నయ్య పని అవుట్ చిట్టమ్మా. అడ్డమైన ఏదో పనులు చేయటం, అడ్డంగా దొరికిపోవడం, చివరికి కాళ్ళు బేరానికి రావటం ఎన్నాళ్ళు ఇలా భరించాలి? ఇక నా వల్ల కాదు. ఈ రోజు నీ బుర్ర రామకీర్తన పాడించి నీ వైపు విమానం మొత్తం మోగిస్తే కానీ నీకు ఈ రోజు బుద్ధి రాదు భాస్కరు. ఏమా దెబ్బల కోసం నీ వాళ్ళు మొహం పాసిపోయిందా? నాతో పెట్టుకుంటున్నావు? ఏవే మీ అమ్మనే
నన్ను కూడా కొడతావా? అమ్మేంటి తప్పు చేస్తే మీ అమ్మమ్మని కూడా కొడతాను. చిట్టమ్మ, ఇంకోసారి నేను చెప్పినట్టు వింటానని మీ అన్నయ్యని మాట ఇమ్మను, అప్పుడు వదులుతాను. లేదంటే రేవెట్టేస్తాను అంతే. చెప్పరా, ఇక మీదట వదిన మాట చదువుతానని చెప్పరా, ఇంటానని చెప్పరా, మాట ఇవ్వరా. చెప్తాను మీ అంత సాక్షిగా చెప్తున్నాను. సిటీ అదే చెప్తే అదే చేస్తాను. ఎలా చేయమంటే అలాగే చేస్తాను. నా మాట నేను నమ్మను. నా కాళ్ళ దగ్గర కుక్కిన పెన్లా ఉంటానని చెప్పు. కుక్కిన పెన్లాగా విను, నువ్వు నా మాట విను. నీకు చీపురు చాటే గది.